ప్రభుని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో ఎంత గొప్ప ఆనందము, ఎంత గొప్ప సంతోషం ఉంటుందో ఈరోజు మనము వాక్యం ద్వారా తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు కీర్తన 1:3 వినండి. అతడు నీటి కాలువల ఏరును నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఈ యొక్క వాక్యంలో, ఈ ఉపదేశంలో భక్తుడు ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. ఆనందించడానికి, సంతోషించడానికి కారణం ఏమిటనగా దేవుని యొక్క వాక్యాన్ని మెడిటేషన్ చేశాడు, ధ్యానం చేస్తూ ఉన్నాడు. ధ్యానము చేయటం ద్వారా కలిగే ఫలితాలు ఏమిటో ఈ వచనంలో ఉన్నాయి. అది ఏమిటంటే ఆధ్యాత్మికమైన పోషణ, ఎడతెగని ఫలాలు, విజయాలు తన బిడ్డలకు కలుగుతాయి. ప్రియులారా, అందుకోసమే ఈ మాటలు వ్రాయబడ్డాయి. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాల మందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. దాని తర్వాత వినండి, అతడు చేయునదంతయు సఫలమగును. చాలా శ్రేష్టమటి వాగ్దానం. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునుడి. అతడు, ఆమె చేయునదంతయు కూడా సఫలమగును. దేవుని బిడ్డలు, న్యాయవంతులు, దేవుడు నాటిన చెట్ల వలె ఉంటారు. యెషయా గ్రంథము 60:21 ఏమని చెప్తుందంటే, నీ జనులందరూ నీతిమంతులయ్యుందురు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుందురు. శాశ్వతముగా అనే మాటను అండర్లైన్ చేసుకోండి ప్రియులారా. యెషయా గ్రంథము 61:3 చివరిలో కూడా యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. వారు కాలువల యోరన నాటి ఉన్న చెట్ల వంటి వారు. చెట్లకు నీరు ఎంత అవసరమో దేవుని ప్రజలకు, దేవుని బిడలకు, దేవుని జనాంగానికి, దేవుని బిడల యొక్క జీవానికి, అభివృద్ధికి దేవుని ఆత్మ కూడా అంతే అవసరము. ప్రియులారా, నీరు దేవుని వాక్యానికి గుర్తు. దేవుని వాక్య సత్యంతో మనం ఉన్నప్పుడు, దేవుని వాక్యంలో మనము ఉన్నప్పుడు ఎంతగానో సంతోషిస్తాం, ఆనందిస్తాం. దేవుని వాక్య సత్యంలో ఆనందించే వ్యక్తులు, ఆనందించే కుటుంబాలు దేవుని దీవెనలు పొందుతూ ప్రవహించే నది వలె, నది ప్రక్కన నాటబడిన చెట్టు వలె, ఆకు వడక ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. ప్రియులారా, ఎంత గొప్ప దీవెన దేవుని మాటలో ఉన్నాయో గమనించారా? దేవుని దీవెనలు పొందుకోవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి. యోహాను సువార్త 7:38 చెప్తుంది, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. జీవజల నదులు మనలో నుండి పారాలి అనగా దేవుని వాక్యము మనలో ఉండాలి. దేవుని వాక్యానుసారం బట్టి జీవితం మనం జీవించినప్పుడు మనం చేయు ప్రతి ప్రయత్నము సఫలమవుతుంది. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాం. అలాంటి కృప వాక్యం వింటున్న మనకు పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతునటి మా ప్రభువా, మీ యొక్క వాగ్దానంలో, వాక్యంలో ఎన్ని గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు గుప్తమై ఉన్నాయో మీరు మాకు బోధిస్తూ ఉన్నారు, నేర్పిస్తూ ఉన్నారు. కనుక మీకు వందనాలు ప్రభువా. ఆయన వాక్యానుసారమైన జీవితము, వాక్యం వింటున్న మాకు దయచేయమని, మీ దీవెనలు పొందుకునే కృప అనుగ్రహించుమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.